ఇప్పుడు మన దగ్గర గ్లోబల్ సమ్మిట్ జరిగింది. తెలంగాణ రైజింగ్ అనే పేరుతోని ఓ సమ్మిట్ పెట్టారు. అయితే ఆ సమ్మిట్ని మన ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టు వాళ్ళ హైకమాండ్ సీరియస్గా తీసుకోలేదా అంటే తీసుకోనట్టుగానే కనిపిస్తుంది. మాట్లాడదాం. అంతకంటే ముందు ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. చాలామంది వీడియోలను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అవుతున్నప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక గ్లోబల్ సమ్మిట్ జరిగింది తెలంగాణలో. అసలు ఎక్కడా జరగనట్టుగా, ఏ రాష్ట్రాలు చేయనట్టుగా దావోస్ని తలదన్నేటట్టు తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ చేసినాము అని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. దానికోసం 44 దేశాలలో వచ్చిర్రు. అయిపోయింది ఆల్రెడీ సమ్మిట్. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తున్నారు. సరే, అవన్నీ గ్రౌండ్ అవుతాయా, ఆ పెట్టుబడులన్నీ నిజంగానే కార్యరూపం దాలుస్తాయా అని అంటే వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే గతంలో దావోస్కి పోయి వచ్చిర్రు, ఇంకా రకరకాల సమ్మిట్లకి తెలంగాణ ప్రభుత్వం పోయి వచ్చింది. అప్పుడు కూడా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయి అని చెప్పారు. మరి అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినాయా, అంతమందికి ఉపాధి వచ్చిందా అంటే మనకి లేదు, రాలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా చెప్తున్న దానికి గ్రౌండ్ అయ్యే వాటికి చాలా తేడా ఉంటుంది, చాలా ఫరక్ ఉంటుంది. అసలు కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అని అంటారు. ఆ ఎంఓయూల సంగతి ఏం జరుగుతుంది ఏంది అనేది ఎవరికి అర్థం కాదు. ఇది ఒక అంకెల గారడీలు లెక్క ఉంటాయి అంతే. ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంటారు. మరి ఎప్పుడు చేస్తారు, అది ఎన్ని రోజులలో చేస్తారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఇట్లా ఒక కరెక్ట్ పిక్చర్ అనేది ఏమీ ఉండదు. ఖాళీ మాటకి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అని అంటారు. అయితే అది అట్లా. సో ఆ సమ్మిట్ అయిపోయింది. ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చినాయి తెలంగాణకి అని మన ప్రభుత్వం చెప్పింది, మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది ఆ సమ్మిట్ వెనకాలన్న కథ. అయితే ఈ సమ్మిట్ కోసమని తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది, కొన్ని వందల కోట్లని పెట్టుబడిగా పెట్టడంతో పాటు అసలు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని చేస్తుంది అని చెప్పింది. అసలు ఎవరైనా సరే వేరే దేశాలలో దావోస్లో అక్కడిక్కడ జరిగిన దగ్గరికి పోయి వీళ్ళ రాష్ట్రాల గురించి అక్కడ ప్రమోట్ చేసుకుంటారు. కానీ రకరకాల దేశాల ప్రతినిధులనే తెలంగాణకి రప్పిస్తుండు సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. అట్లా ప్రచారం చేసిరు. మొత్తం అన్ని దేశాలను రప్పిస్తున్నారు, అంత పెద్దోళ్ళని రప్పిస్తున్నారు. మొత్తం ఇక తెలంగాణకి రేపటి నుంచి ఒక లెక్క. సీఎం గారే అన్నారు స్వయంగా, తెలంగాణలో ఆ పెట్టుబడులు రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత నిన్నటి రాక ఒక లెక్క, రేపటి నుంచి ఇంకొక లెక్క అని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు. అగు అంతటి ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి దానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలు ఎవరన్నా వచ్చిర్రా అంటే ఎందుకు ముఖం చాటేసిర్రు, ఎందుకు రాలేదు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిఎం దగ్గరికి పోయారు. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు పిఎం గారి దగ్గరికి పోయి ఇన్వైట్ చేసిరు. అయితే ఇది ఎప్పుడు ఇన్వైట్ చేసిరు, ఒక వారం రోజుల ముందు పోయి ఇన్వైట్ చేసిరు. మామూలుగానే పిఎంల షెడ్యూల్ అనేటివి నెల రోజుల ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఒకవేళ నిజంగా హార్ట్ఫుల్గా మన సమ్మిట్కి వీళ్ళందరూ రావాలి అని అనుకుంటే కనుక మన ప్రభుత్వం చేయాల్సిన పని ఏముండే అంటే నెల 2 నెలల ముందు పిఎం గారి అపాయింట్మెంట్ తీసుకోవాల్సింది ఉంటుండే, ఆయనకి పోయి ఇన్వైట్ చేయాల్సి ఉంటుండే. కానీ అక్కడ కూడా ఎక్కడ పెద్ద సీరియస్నెస్ కనిపించలేదు. సీరియస్నెస్ ఉంటే కనుక చాలా ముందుగానే ఆయన షెడ్యూల్స్ ప్రిపేర్ అవుతాయని తెలియనంత అదేం ఉండదు. ప్రభుత్వాలకి ఖచ్చితంగా తెలుస్తాయి పిఎంల షెడ్యూల్ అనేటువంటివి ఎన్ని రోజుల ముందు డిసైడ్ అవుతాయి అనేది తెలియని ముచ్చటేం కాదు. కానీ మన ప్రభుత్వంకి తెలియదా మరి అంత షార్ట్ పీరియడ్లో ఎందుకు పిఎం గారిని ఇన్వైట్ చేసింది అంటే దానికి ఆన్సర్ లేదు. సరే, పిఎం గారిది అంటే చాలా ముందు షెడ్యూల్స్ అయ్యి ఉంటాయి కాబట్టి రాలేదనుకుంటే మరి వాళ్ళ అధిష్టానం పెద్దలకి ఏమైంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 3 రాష్ట్రాలలోనే. ఆ 3 రాష్ట్రాలలో పరిస్థితులు ఏందో అందరికీ తెలుసు. మన పక్కనే ఉన్న కర్ణాటకల పరిస్థితి ఏంటో తెలుసు. పొద్దున లేస్తే ముఖ్యమంత్రి మార్పు గురించే అంతటా చర్చ జరుగుతుంది ఆ రాష్ట్రంలో. ఇక వాళ్ళకి ఉన్నది తెలంగాణలో అధికారంలో ఉన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న చోట, వాళ్ళ రాష్ట్రం అధికారంలో ఉన్న చోట వాళ్ళ ముఖ్యమంత్రి ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెడితే కనుక వాళ్ళ అధిష్టానం పెద్దలు ఎవ్వరు ఎందుకు రాలేదు అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాళ్ళు పిఎం గారిని పిలిచిందానే సీఎం గారు సోనియా గాంధీని పిలిచిర్రు, పర్సనల్గా ప్రియాంక గాంధీని పిలిచిర్రు, రాహుల్ గాంధీని పిలిచిర్రు, మల్లికార్జున ఖర్గే గారిని కూడా పిలిచిర్రు. వీళ్ళందరినీ పర్సనల్గా పోయి ఢిల్లీలో కలిసి ఇన్వైట్ చేసి వచ్చిర్రు. కొంతమంది దగ్గరికి అయితే వీళ్ళ ఎంపీల బృందంని కూడా తీసుకొని పోయిర్రు. పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేసిర్రు. పర్సనల్గా కలిసి ఇన్వైట్ చేసిన తర్వాత కూడా వాళ్ళ అధిష్టానం ఎందుకు లైట్ తీసుకుంది,
రేవంత్ రెడ్డిని లైట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవ్వరు కూడా రాలేదు అధిష్టానం నుంచి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, లాస్ట్కి మల్లికార్జున ఖర్గే కూడా రాలేదు. గతంలో తెలంగాణలో ప్రచారం చేసిన వాళ్ళే వీళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసమని వీళ్ళందరూ ప్రచారం చేసినోళ్ళే. స్వయంగా తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టి పార్టీని గెలిపించాలి అని ప్రచారం చేసిరు. దాని తర్వాత చాలా సందర్భాలలో అధిష్టానం పెద్దలని రేవంత్ రెడ్డి ఆహ్వానించినప్పటికీ కూడా చాలా సందర్భాలలో వాళ్ళు తెలంగాణకి రావడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి హామీలు అమలు అవ్వట్లేదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తారు అనే దానితోనే రావట్లేదు అనేది కాంగ్రెస్లో ఉన్న ఒక వర్గమే మాట్లాడుకుంటుంది. సో ఏ ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేసినా రాకపోవడం వేరు. ఇంత ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ని చేస్తున్నాం మేము, అనేక దేశాల నుంచి అతిథుల్ని కూడా ఆహ్వానిస్తున్నాము అని ఇంత ప్రతిష్టాత్మకంగా వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న దానికి కూడా అధిష్టానం రాకపోవడాన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది అంటే, అధిష్టానం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల సాటిస్ఫైగా లేదా? సాటిస్ఫైగా లేకపోవడం వల్లే ఈయన చేసిన పనులకి, ఈయన చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్కి అధిష్టానం నుంచి ఎవరు అటెండ్ అవ్వట్లేదా? ఇగో ఇట్లాంటి ప్రశ్నలు బయట తెలంగాణలో ఉన్న సమాజంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కూడా ఇప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయి. కానీ సోనియా గాంధీ ఆ 2-3 రోజుల ముందు ఒక సందేశం పంపిరు. గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన దాని మీద ఒక సందేశం పంపి దానితో వదిలేసిరు తప్ప ఒక వీడియో బయట పంపించవచ్చు, కావాలి అంటే వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడవచ్చు. కొంతమందికి వీలు కాకపోతే కనుక వాళ్ళు వాళ్ళ సందేశాన్ని ఆ టైంకి వినిపిస్తారు. ఏ టైం పీరియడ్ అయితే పెట్టిరో ఆ టైంలో వినిపించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కాన్ఫరెన్స్ మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. సో అట్లాంటి సందర్భాలలో సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే గారు ఎవరన్నా ఒక వీడియో సందేశము, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళు ఇక్కడ వాళ్ళతో మాట్లాడము ఇట్లాంటిది ఏదన్నా చేసే అవకాశం ఉన్నా కూడా ఎందుకు దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు? దీనికి మొత్తమే మొహం జాటేసిరు వాళ్ళందరూ. అంటే రేవంత్ చేస్తున్న పనుల పట్ల, ఆయన తీరు పట్ల అధిష్టానం అసంతృప్తిగా ఉందా? అందుకోసమనే అంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ని ప్రభుత్వం అంత ఎక్కువగా ప్రచారం చేసుకున్నప్పటికీ కూడా అధిష్టానం వైపు నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదా అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ.